ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కోపం వచ్చేసింది. ఇది ఇన్సల్ట్, ఇది బ్లడ్ ఇన్సల్ట్ చేస్తున్నాము, లైఫ్ అది. వెంటనే అది ఎవరు కనుక్కొని ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హర్ టు స్టాప్ డూయింగ్ దట్ అని. అలా అని తర్వాత తిరుపతికి వెళ్ళాము ఒకసారి. తిరుపతిలో క్యూలో నించుని ఉంటే అక్కడ ఎవరో వచ్చి సార్ సైన్ చేయండి, ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఏదో టికెట్. బాబు బాస్, మనం దేవుడి దగ్గర ఉన్నాము, ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద, ఇక్కడ మనమంతా ఒకటే ఆయన ముందు. నువ్వు ఫస్ట్ ఇది కానీ బయట మాట్లాడదాంలే, నీకు బయట ఏం కావాలి అన్ని చేస్తాను అని అలా చెప్పడం కూడా ఎంతో స్వీట్ గా అలా చెప్పాడు. ఇప్పుడు ఆయన మనందరికి అక్కడ ఉన్నారు, అక్కడ చూడమ్మా, హీ ఈస్ ద బాస్ ఇక్కడ అని అలా అన్నాడు అనమాట. అలా ఎప్పుడు కూడా అందరినీ బాస్, తమ్ముడు, భయ్యా, ఇవే ఆ మాటలు. ఓకే, ఫ్యాన్ మూమెంట్స్ నుంచి, ఉదయ్ కిరణ్ గారి మూవీస్ నుంచి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే యూ కెన్ నెవర్ రియల్లీ ఫర్గెట్ అబౌట్ హిమ్? ఒక విషయం ఏంటి ఆయన గురించి ఎప్పటికీ మర్చిపోలేంది ఇన్ ఎనీ ఆస్పెక్ట్? అంటే హీ వాజ్ ఆల్వేస్ వెల్కమింగ్ పీపుల్. ఓకే, అంటే కొంచెం ఒక పొజిషన్ వచ్చాక హెడ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. బట్ హీ వాజ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కార్ దిగి మళ్ళీ పలకరించేవాడు ఏదైనా కింద బయట ఉంటే. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ హిమ్. ఎప్పుడు ఒకేలాగా ఉందండి. ఓకే, ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ గారిని ఎవరిలో అయినా చూసుకునే సిచ్యువేషన్ కానీ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరైనా అట్లా కనిపిస్తున్నారా మీకు ఎవరైనా హీరో? నాకు నాని గారు చాలా ఉదయ్ లాగా ఉంటారు, న్యాచురల్ గా ఉదయ్ లాగా కనిపిస్తారు. నాని, విజయ్ దేవరకొండ కూడా నాకు ఐ హావ్ అ స్పెషల్ ఎఫెక్షన్. ఎందుకంటే తనకు కూడా ఏ సపోర్ట్ లేకుండా, నాని గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో వస్తారు. మెయిన్లీ నాని గారు అండ్ విజయ్ గారు. మాట్లాడారు ఎప్పుడైనా వాళ్ళు? నాని గారితో చాలా క్లోజ్ గా, తన పెళ్లిలో కూడా వచ్చారు. అండ్ తర్వాత కూడా నాని గారు ఇంటికి వచ్చారు, జరగడం తర్వాత కూడా ఇంటికి వచ్చి పలకరించారు, మాట్లాడారు. ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి గురించి ఏమైనా చెప్తారా మీకు? ఇట్లా జరిగింది, ఇట్లా నేను ఆయన సినిమాలు చూసేవాడిని, అలా ఏమైనా చెప్పేవారా నాని గారు? వీళ్ళిద్దరు అప్పుడు చాలా క్లోజ్ కూడా. నాని, తరుణ్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, వీళ్ళంతా చాలా క్లోజ్. అప్పుడు 19 years కే సూపర్ స్టార్స్ అయింది ఎన్టీఆర్ గారు, ఉదయ్ కిరణ్ గారు. వీళ్ళ చాలా క్లోజ్. నా ఎన్టీఆర్ తర్వాత తరుణ్ అండ్ ఉదయ్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ బడ్డీస్. అప్పుడంతా చెప్పేవాళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి గురించి మీకు? ఉదయ్ కిరణ్ ఇంటికి వచ్చి షేర్ చేసేవారు. తరుణ్ ఇంటికి వెళ్ళి ఒకసారి లంచ్ కి పిలిచారు. తరుణ్ వాళ్ళ అమ్మగారు, సారీ ఎన్టీఆర్ గారు అమ్మగారు ఇంటికి పిలిచి లంచ్ కి వెళ్ళారు. సో ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్ని షేర్ చేసుకున్నాడు వచ్చి. అవునా, మంచి క్లోజ్ ఉండే వాళ్ళు. ఓకే, సో ర్యాపింగ్ ఇట్ అప్, సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే విత్ లవ్. మనము కాసేపు రియాలిటీని పక్కన పెట్టేసి అసలు ఉదయ్ని థరోలీ ఎంజాయ్ చేద్దామండి పెద్ద స్క్రీన్ మీద. రేపు 25 years తర్వాత వీఆర్ గోయింగ్ టు రీలివ్ those lovely moments of the lover boy on the Valentine's Day. Wow. So let's enjoy that. But lastly, ఇప్పటికీ ఆయన మీద అంత అభిమానం చూపిస్తున్నారు కదా, అది ఏమనిపిస్తుంది మీకు దాని గురించి ఆలోచిస్తే? ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడే వాళ్ళు, ఉదయ్ కిరణ్ గారు నా ఫేవరెట్ హీరో అని చెప్పేవాళ్ళు. నేను ఇంకా అప్పుడప్పుడు నాకు అది కొత్త కదా. ఐ వాజ్ ఎంజాయింగ్ హిస్, మై బ్రదర్ ఇస్ అన్ యాక్టర్ అని నాకు ఒక గొప్పగా ఫీల్ అయ్యానేమో. కానీ అక్క ఏంటా మాటలు అని, నేను ఏదైనా ఉదయ్ కొంచెం దూరం ఉండుంది, వాళ్ళంతా వస్తున్నారు, వస్తే రాని ఏముంది పలకరిస్తాను అందరినీ అని ఐ వాజ్ ట్రైంగ్ టు సపోర్ట్ హిమ్ అనమాట. అలా హీ వాజ్ వెరీ 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 ఈజీ గోయింగ్. ఓకే, పొలైట్ ఉండే, చాలా అభిమానులతో మాట్లాడేవారు, చాలా అభిమానం అసలు. అదే ఎవ్రీవన్. తను రెడీ అవుతుంటే నేను వెళ్ళి చూసేదాన్ని. తను ఏ టైంకి కిందికి దిగుతాడని తెలుసు కదా. అక్కడ అంత బిల్డింగ్ చుట్టూరు వచ్చి కాలేజ్ పిల్లలు వచ్చి నించునేవారు. సో అదంతా ఒక ఫేస్. ఇదంతా మనసంతా నువ్వే టైమే, చెప్పిందంతా మనసంతా నువ్వే టైంలో. అసలు ఆ స్టోరీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సీన్ టు సీన్ ఆయన ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం యాజ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చొని, ఆయన హ్యాపీగా ఫీల్ అయితే వి యూస్ టు ఫీల్ హ్యాపీ కదా. మీకు ఆ స్టోరీ, ఐ మీన్ ఆ సినిమా ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఉదయ్ కిరణ్ గారితో కలిసి చూసారు? రిలీజ్ రోజే చూసాము. అండ్ అసలు ఫుల్ ఏడ్చారు.
ఉదయ్ కిరణ్ గారు కూడా ఏడ్చారా? అంటే వాజ్ హీ ఎమోషనల్ పర్సన్? అంటే ఎస్ చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్. తనకి ఏదైనా బాధగా ఉంది అంటే తను ఎక్కువ చూసిన మూవీ సాగర్ సంగమం అండి. తనకి ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ క్రై అవుట్, సాగర్ సంగమం పెట్టుకుని ఏడ్చేసేవాడు. తను కూడా మాట్లాడుతూ ఏడ్చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా ఎమోషనల్ గా ఉంటే. హీస్ అ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్, వెరీ ఎమోషనల్, వెరీ డౌన్ టు ఎర్త్, అసలు వెరీ సెన్సిటివ్. అక్క తమ్ముడు బాండ్ ఉంటది కదా, అది బయట వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది అసలు పర్సనల్ గా? అమ్మ నాన్నకి చెప్పను కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవడం అలా అలా అమ్మకి చెప్పనివి కొన్ని అలా వచ్చి షేర్ చేసుకునేవాడు ఎప్పుడు కూడా. ఈవెన్ షూటింగ్ లో ఏదైనా చిన్న చిన్న నట్ కట్ పనులు అలాంటివి కూడా వచ్చి వెంటనే షేర్ చేసుకునేవాడు. అట్లా హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎప్పుడైనా పెరిగింది? ఎప్పుడు గొడవలు పడ్డం ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక్కసారి అక్క నేను నీతో మాట్లాడిన పో అక్క అంటాడు. బట్ విత్ ఇన్ 2 minutes హీల్ కాల్, కాదక్క అట్లే కాదక్క అని మళ్ళీ 2 minutes హీల్ కాల్. అట్లా ఎప్పుడు అసలు వదిలిపెట్టి ఉండరు. మహతితో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ అంటే చాలా పొసెసివ్ నా విషయంలో మా మామ. చాలా, అదే చెప్పాను కదా, సెట్ రూల్స్ ఉన్నాయి. చాలా పొసెసివ్ అన్నమాట. ఎవరు ఈవెన్ తనకి చిన్న అప్పుడు, ఇప్పుడు కొంచెం మోడర్న్ అయిపోయారు గర్ల్స్ అంతా. అప్పుడు దానికి 2 జడలు వేయాలి, 2 జడలు వేసి పంపించాలి. ఫోన్లు, ఐప్యాడ్లు, ఇప్పుడు ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గరే ఫోన్లు. దానికి చిన్న ఐప్యాడ్ కొంటానంటే ఎందుకు, ఇప్పుడే ఎందుకు, అంత ఎక్స్పోజ్ ఎందుకు చేస్తావు అని. అసలు వెరీ పొసెసివ్ అబౌట్ హర్. పిల్లలు ఇద్దరంటే చాలా ప్రాణం అండి ఆయనకి. పిల్లలు అసలు మా వాడు పుట్టినప్పుడు వచ్చి ఇట్లా బిడ్డను ఎత్తుకుని దిస్ ఇస్ మై బాయ్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ హిమ్ అప్ ఇన్ మై స్టైల్ అని అన్నాడు. చాలా అభిమానం. వాళ్ళిద్దరు చాలా క్లోజ్, మామ అల్లుడు బాగా క్లోజ్. వాళ్ళిద్దరు కొంచెం టైం గడిపిన చాలా. కొంచెం చిన్నది కదా, సో తన్ని కొంచెం సపోర్టివ్ గా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అంటే వాడు ఏం చెప్పేవాడంటే మనం పిల్లలతో ఒక ఏజ్ వరకు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, తర్వాత ఫ్రెండ్లీ అయిపోవాలి. సో వీటితో ఫ్రెండ్లీగా వచ్చేసాడు, తనతో కొంచెం స్ట్రిక్ట్ గా పొసెసివ్ గా ఉండేవాడు అనమాట. ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఐ మీన్ వర్కౌట్ మీద, లైఫ్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు. చాలా చాలా అసలు తనకి ఫ్రైస్ చాలా ఇష్టం. ఆలూ ఫ్రై, బెండి ఫ్రై, పాల మీగడ, పెరుగు మీగడ చాలా ఇష్టం. కానీ పాపం దీని తర్వాత అన్ని తగ్గించేసాను సినిమాల వల్ల. అండ్ నేను ఒమాన్ లో ఉంటాను, మస్కట్ లో ఉంటాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంతా చాక్లెట్స్, అక్కడ అప్పుడంతా చాక్లెట్స్ తెచ్చేదాన్ని. వెయిట్ చేసేవాడు నా కోసం ఆ చాక్లెట్స్ తినడానికి. బట్ తర్వాత అది కూడా కట్ ఆఫ్ చేసాడు. ఏరా నేను తీసుకొస్తాను రా ఏదైనా అంటే, వద్దాక అనవసరంగా తీసుకురాదు అని. ఎంత కష్టపడతాడు అని. కిక్ బాక్సింగ్ చేసేవాడు అసలు. ఇంట్లో పెట్టుకుని కిక్ బాక్సింగ్ చేసుకునేవాడు. అక్కడ ఇల్లంతా రీసౌండ్ వచ్చేది ఆ అరుపులకి. ఏం చేస్తున్నావు అంటే ఆ కిక్ బాక్సింగ్ అంత ఇన్వాల్వ్మెంట్ తో. ట్రెడ్మిల్ మీద పరిగెట్టేవాడండి, ఏమి స్పీడ్ లో పరిగెట్టేవాడు. ఇంత ఎలివేషన్ పెట్టుకుని స్పీడ్ లో పరిగెట్టేవాడు. ఆ పరిగెట్టేటప్పుడు కూడా ముందు ల్యాప్టాప్ మీద ఒక మూవీ పెట్టుకుని తను అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూసేవాడు. అంటే హీ యూస్ టు గ్రాబ్ అన్ని దగ్గర నుంచి అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుని తనని బెటర్ చేసుకోవాలి సినిమాకి అని అన్ని లాంగ్వేజ్ మూవీస్, కొరియన్ మూవీస్, మలయాళం మూవీస్, తమిళ్ మూవీస్ చూసేవాడు బాగా. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేసేవారు? మీ దగ్గర ఏమైనా మాట్లాడడం, లేకపోతే ఏడవడం, అందరిని వదిలేసి దూరంగా వెళ్ళడం? డ్రైవ్ వెళ్ళిపోయాడు. డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళాడు, పక్కన కూర్చోవాలి. నేను కూర్చోవాలి కానీ ఏం మాట్లాడకూడదు, పక్కన కూర్చోవాలి. పెద్దగా మ్యూజిక్ పెట్టుకుంటూ డ్రైవ్కి వెళ్ళిపోయేవాళ్ళం. దానికి ఏదైనా కొంచెం వర్క్ స్ట్రెస్ ఏమైనా ఉందని అప్పుడు అర్థమవుతుంది నాకు. అక్కడ డ్రైవ్ పోదామంటాడు, కూర్చుంటాం. ఏదైనా మాట్లాడితే కొంతసేపు మాట్లాడద్దు, విల్ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అంటాడు. సో అలా పెట్టుకుని మీకు అర్థమైపోయేది. అర్థమైంది, ఓకే ఫైన్. పిలవంగానే వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ డ్రైవ్ కి వెళ్ళిపోయేవాళ్ళం. అతని అభిమానాన్ని, ఐ మీన్ అభిమానులు అతని మీద చూపించిన ప్రేమని మీరు దగ్గర నుండి చూసిన రోజులు ఉండుంటాయి కదా. ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఉందా, మంచి ఫ్యాన్ మూమెంట్ టు హిమ్ మీరు చూసింది? చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి పాపం ఏదో బ్లడ్ తో ఏదో లెటర్ రాసి పంపించింది. అసలు వాడికైతే